వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం విక్రయించి ఈరోజు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుకుంటున్న ఆరోపణతో 2024లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మద్యం స్కామ్ విషయంలో సిట్ దర్యాప్తు నిర్వహిస్తూ ఇప్పటికే అరెస్టుల పర్వం కూడా మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం పెద్ద మొత్తంలో నిల్వలు బయటపడడం కూటమి ప్రభుత్వానికి మాత్రం ఒక గొడ్డలు పెట్టని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై అంటే మేలు రకమైనటువంటి మద్యం అమ్ముతున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మాటలకి ఈరోజు బయటపడ్డ నకిలీ మద్యంకి ఉన్నటువంటి దీనిపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్ ఏమై ఉంటుంది, ఈ నకిలీ మద్యం తయారీలో కూటమి నేతల తాలూకా హస్తం ఏముందనే విషయంలో ఆందోళన చేపడుతున్నారు. ఈరోజు మాత్రం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్నటువంటి ధర్మాన రామ్మనోహర్ నాయుడు మనతున్నారు. చూస్తే కనుక గత 5 ఏళ్ళలో నాసిరకం మద్యం ఎక్కించారు, కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సిట్ దర్యాప్తు నడుస్తుంది, అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కల్తీ మద్యం నిల్వలు ఇంత పెద్ద మొత్తంలో బయటపడడం, ఈ విషయంపై కూటమి ఏం సమాధానం చెప్తుందని మీరు ఆందోళన చేస్తారు? నాణ్యమైన మద్యం అంటే ఏమిటండి? కల్తీ మద్యమా? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి వార్డులో బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి, మీరు వెళ్ళి గమనించండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఈనాడు ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఈ రోజున ఎంత దారుణం అయిపోయిందంటే ఈ రోజున పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఈ రోజున ఈ నకిలీ మద్యం కేంద్రాలు ఒక రాష్ట్రంలో ఒక కుటీర పరిశ్రమ లాగా తయారయ్యాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టారు ఈ కల్తీ మద్యం తాగి. ఏదో నామకే వాస్తు సిట్ వేసాం, దర్యాప్తు చేస్తున్నామంటే ఇక్కడ ఎవరూ నమ్మరు. సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ సిట్టు ఎవరూ నమ్మరు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా నమ్మరు. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి నిందితులు ఎవరో పేద ప్రజల తాలూకా ప్రాణాలు కారణమైనటువంటి వారిని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి వారిని అరెస్ట్ చేయాలి. చూస్తే కనుక గత 5 ఏళ్ళు ఎక్సైజ్ పాలసీని పూర్తిగా భూస్థాపితం చేసి ఆ శాఖ లేకుండా చేశారు. మద్యం విచ్చలవిడిగా విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాట ఆరోపణ చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఈ నకిలీ మద్యం బయటపడిందో దానిపై ఎవరు పాత్ర ఉందని భావిస్తున్నారు? ఈరోజు ఆందోళనతోనైనా కూడాను ఈ నకిలీ మద్యం అమ్మకాలు కట్టడవుతాయని భావిస్తున్నారా? ఎవరి పాత్ర ఉందనేది మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎవరు చెప్పండి? మీకు తెలీదా? ప్రజలందరికీ తెలుసు. ఈనాడు వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఈ నకిలీ మద్యం వెనకాతల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకున్న హస్తం ఎవరు, అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఈ రోజున ప్రజలెవరు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈనాడు మీరు చూడండి, వైసీపీ పార్టీ రాష్ట్రంలో ప్రజల కోసం నిలబడుతుంది. ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా వైసీపీ గొంతెత్తి పోరాడుతుంది. మీరు తీసుకోండి, రైతులకు యూరియా సమస్య వచ్చినప్పుడు కానీ, మొన్న పీపీపీ విధానం కానివ్వండి, ఈనాడు నకిలీ మద్యం కానీ, ఏ విషయంలో కూడా వైసీపీ పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఈ రోజున ప్రజలకు న్యాయం జరిగే వరకు వైసీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్తారు. నాణ్యమైన మద్యం అందిస్తాం, ఎక్సైజ్ పాలసీని ప్రక్షాళన చేశాం. ఈరోజు ప్రతి చోట కూడాను విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. అయినా కూడాను ఆ మాటలకి నిన్న దొరికినటువంటి కల్తీ మద్యానికి ఏమైనా పొంతనుందా? ఎక్కడ పొంతను చెప్పండి? ఎక్కడా పొంతన లేదు. కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం తెర వెనక ఒకలా మాట్లాడుతుంది, తెర ముందు ఒకలాగా మాట్లాడుతుంది. అన్నీ చేయించి మాకేమీ తెలియదని ఒక అభూత కల్పన సృష్టిస్తుంది. కూటమి ప్రభుత్వానికి అలవాటే కదా అబద్ధాలు చెప్పడం, దొంగ మాటలు చెప్పడం, ఉన్నది లేనిది చెప్పడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించడం. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ఈనాడు అన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలు వచ్చి మాట్లాడాలి. ఏం మాట్లాడతారో చూద్దాం, ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఈ రోజున శాంతియుత మార్గంలో వినతిపత్రం ఇద్దామని ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే కనీసం వినతిపత్రం ఇవ్వడానికి
వైసీపీ కేడర్ని ఎవరిని కూడా అనుమతించలేదు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మీరు అంతా కూడా ఆలోచించండి ఒకసారి. చూస్తే కనుక ఏదైతే నకిలీ మద్యం విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నిరసన మాత్రం ఈరోజు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందజేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా నకిలీ మద్యం విక్రయించకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని ఇచ్చేటటువంటి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడాను కట్టడి చేసే ప్రయత్నం. ఇబ్రహీంపట్నంలో బయటపడినటువంటి ఈ నకిలీ మద్యం ఏదైతే ఉదంతం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి 16 నెలల తర్వాత ఇటువంటి నకిలీ మద్యం పెద్ద మొత్తంలో నిల్వలు బయటపడడం, ఏదైతే ఎక్సైజ్ పాలసీని ప్రక్షాళన చేసి రాష్ట్రానికి ఆదాయం తేవడంతో పాటు నాణ్యమైన మద్యం విక్రయిస్తామని చెప్తున్నటువంటి మాటలకి చేతలకి ఎటువంటి పొంతం లేనటువంటి పరిస్థితి నెలకొని ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కానీ ఎటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయం అయినా కూడాను ఆ సమస్యపై అలుబెరగని పోరాటం చేస్తాం. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎక్సైజ్ కార్యాలయాలు మాత్రం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ అధికారులకు మాత్రం వినతిపత్రం ఇచ్చేందుకు చేస్తున్నటువంటి ఈ ఆందోళన మాత్రం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. 5 ఏళ్ల పాటు అంటే నాసిరకం బ్యాండ్లు విక్కించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేసినటువంటి కూటమి నేతలు ఈరోజు ఈ విషయంపై ఎవరికి సమాధానం చెప్తారు, ఈ విషయంపై ఎవరు హస్తం ఉందన్న విషయం మాత్రం ప్రజలకు తేల్చేస్తుంది. సిట్ దర్యాప్తు కాకుండా సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లు కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఎవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో వారికి తగిన శిక్ష విధిస్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.